మొన్న సంతోషపడ్డటువంటి పెద్దిరెడ్డికి ఇప్పుడు దుఃఖం అనమాట. ఎట్లా అంటే ఆయన ఇంటి ముందున కొంత స్థలం రోడ్డుగా ఉన్నటువంటి స్థలానికి గేట్లు వేశారు. ఆ రోడ్డు ప్రైవేట్ రోడ్డు అటు వేశారు, ఇదే రోడ్డు ప్రభుత్వ డబ్బులతో రోడ్లు వేశారంటే అందులో తప్పేం లేదని చెప్పింది కోర్టు. అక్కడ దాన్ని గేటు వేసి ఉంచినటువంటి దాన్నే ఇప్పుడు తెలివిగా టాక్టికల్గా ఇక్కడ తెలుగుదేశం తరపున ఉన్నటువంటి లాయర్ హైలైట్ చేసేటప్పటికి ఇప్పుడు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందు రోడ్డుకి అడ్డంగా పెట్టిన గేట్లు తెరిచి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గేట్లను మూసేయొద్దని పేర్కొంది. పెద్దిరెడ్డి ఆస్తికి భద్రతాపరమైన సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు రక్షణ నిమిత్తం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆ దరఖాస్తు మీద నిబంధనల మేరకు అధికారులు చర్యలు చేసుకోవాలని పేర్కొంది. పెద్దిరెడ్డి స్థలంలో నిర్మాణాలపై బలవంతపు చర్యలు వద్దంటే ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు 10వ తేదీని సవరించింది. ఈ ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చినాయి. తిరుపతిలోని మారుతినగర్ నుంచి రాయల్ నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు ఉన్న రహదారికి ఇరువైపులా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గేట్లు ఏర్పాటు చేసుకుని ప్రజలను ఆ మార్గం ద్వారా రానివ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు. దీని మీద జనసేన నేత కిరణ్ రాయలతో పాటు పలువురు కార్యకర్తలు ప్రజల గేట్లను తొలగించాలని కోరుతూ పెద్దిరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేశారు. ఆ సమయంలో తగిన చర్యలు తీసుకునేందుకు తమకు 48 గంటల వ్యవధి ఇవ్వాలన్నాడు కార్పొరేషన్ అధికారులు కోరారు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ ఇంటి గేట్లను తొలగించడంతో పాటు సిమెంట్ రహదారిని కార్పొరేషన్ అధికారులు తొలగించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అందులో ఈ కొత్త తీర్పుతో ఇప్పుడు అది రోడ్డు అంటే ఇక పైన అందరూ ప్రయాణించడానికి ఓకే చేయాలి. తద్వారా కిరణ్ రాయల్ విజయం సాధించాడు, జనసేన విజయం సాధించింది. ఇప్పుడు ఓపెన్గా అట్టించి అందరూ తిరగచ్చు అన్నమాట.